సార్, ఈ పుస్తకం రాయడం ద్వారానే మీరు సమాజానికి ఎంతో మంచి చేస్తున్నారు సార్. పైగా ఈ పుస్తకం అమ్మడం ద్వారా వచ్చే 5 కోట్ల రూపాయలను తిరిగి చారిటీకే ఇవ్వాలనుకోవడం మీ లోపల ఉన్న మానవత్వానికి నిదర్శనం సార్. ఈ పుస్తకంలో 4 ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయని చెప్పారు కదా, వాటి గురించి చెప్పండి సార్. తప్పకుండా. ఈ అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ అనే పుస్తకం అంటే అసలు ప్రపంచ దేశాలలో ఉండే కోట్లాది సామాన్య ప్రజల ఆవేశం, ఆగ్రహం, ఆక్రోశం, ఆక్రందన వీటిని ఎంతో వినయ విధేయతలతో ఆలపించినటువంటి శాంతి మంత్రం ఫస్ట్. ఇది దీని ప్రధానమైన థీమ్. మీరు ఏ సమస్యనన్నా తీసుకోండి, దానికి సంబంధించిన విశ్లేషణ, వివరణ, సొల్యూషన్ ఇందులో కనబడుతుంది. కాకపోతే ఇంగ్లీష్లో ఓడిఈ ఓడ్ అంటే ఓడ్ పోయమ్ ఆఫ్ అడ్రస్ అంటాం, అంటే ఓ సంబోధనాత్మక భావగీతం. అయితే పిబి షెల్లీ, కీట్స్ లేదనుకుంటే ఇట్లా అంటే మహామహులు కొంతమంది చాలా ఓడ్స్ రాశారు ఈ భావగీతాలు. ఓడ్ టు ది వెస్ట్ విండ్, ఓడ్ టు స్కైలార్క్, ఓడ్ టు నైటింగేల్, జాన్ కీట్స్ ఇలాంటి వాళ్ళందరూ. సో అలా నేను వాంటెడ్లీ అలాంటి సంబోధనాత్మక భావగీతం ఏదైనా ఉందా సుదీర్ఘంగా విశ్వశాంతి పైన అని నేను చూస్తే నాకు కనపడలే. ఏదో 4-5 పేజీలు వేరే వేరే రచనలు ఉండవచ్చు, లేదా వ్యాసాలు ఉండవచ్చు. కాకపోతే ఈ భావగీతం రూపంలో నాకు ఎక్కడ కనపడలే. నేను సాహిత్యానికి సంబంధించిన ఉపాధ్యాయుని కాబట్టి ఆ కోణంలో నేను చూసా. అందుకు లాంగెస్ట్ ఓడ్, సుదీర్ఘమైనటువంటి భావగీతం ఇది. జస్ట్ ఇంగ్లీష్లో కాదు, నాకు తెలిసి మానవ జాతి ఏ సాహిత్యంలోనూ 316 పేజీల భావగీతం లేదు. ఇది ఒకటో ప్రత్యేకత. రెండవది, ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుక్ ఆన్ ది ఎర్త్ అండి. అంటే చాలా ఖరీదైన పుస్తకం ఈ ప్రపంచంలోనే. అలా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. అయితే ఎంత ఖరీదైందంటే ఈ పుస్తకం 5 కోట్ల రూపాయలు. ఒకటే పుస్తకం ఉంది, ఇప్పుడు రెండో కాపీ లేదు. ఇప్పుడు ఈ పుస్తకం అమ్ముడుపోయిన తర్వాత ఆ తర్వాత కామన్ మ్యాన్ కాపీసు వచ్చేస్తాయి. సో ఇప్పుడు జస్ట్ ఇది ఏదో దేవుడి యొక్క లడ్డూలాగా ఇది ఒకటే. అయితే ఇది వేలంపాట వేసే బుక్ కాదు. దీనికి కవిగా నిర్ణయించినటువంటి ధర 5 కోట్లు. అయితే ఇది ఒక హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్. మానవత్వపు అంటే ప్రపంచాన్ని ప్రేమించే మనుషులు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద అని నిరూపించే ఆల్ ఫర్ ఆల్ అనే ఒక హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్. అందుకు ఈ 5 కోట్ల డబ్బంతా సమాజానికే తిరిగి ఇవ్వటం అనేది 3వ ప్రత్యేకత. 4వది, ఐక్యరాజ్య సమితికి ఈ పుస్తకాన్ని అంకితం చేయటం. ఎందుకు ఐక్యరాజ్య సమితికి అంటే ఈరోజు ప్రపంచ శాంతి కొరకు, సామరస్యం కొరకు, సమన్వయం కొరకు మనందరికీ తెలిసి బాగా కష్టపడుతున్న ఏకైక సంస్థ యునైటెడ్ నేషన్స్. సో ప్రతిసారి వాళ్ళు మనల్ని ఎందుకు గుర్తించాలి, మనం కూడా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది కదా. అప్పుడే గొప్ప సంస్థలు కూడా ప్రేరణ పొందుతాయి. కాబట్టి 10 సార్లు నోబెల్ శాంతి బహుమానం పొందిన ఏకైక సంస్థ ఐక్యరాజ్య సమితి. రకరకాల విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలన్నిటికీ దాదాపు 10 సార్లు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. కాబట్టి దానికి అంకితం చేయడం చాలా బిఫిటింగ్గా అనిపించింది. కాబట్టి యుఎన్ఓ డే రోజు 24 అక్టోబర్, ఆ రోజు దసరా, లక్కీగా నా పుట్టినరోజు, ఆ రోజు దీన్ని యుఎన్ఓకి అంకితం చేయడం జరిగింది. ఇలా లాంగెస్ట్ ఓడ్ ఇన్ ద వరల్డ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుక్ ఆన్ ది ఎర్త్ విత్ 5 crores ఆఫ్ ఇండియన్ రూపీస్ యాజ్ ప్రైస్. And the third one is all money will go back to society as charity. And the fourth one is the book is dedicated to the prestigious United Nations. ఇవి ప్రత్యేకతలు. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ సామాన్య మానవుడి ఆవేదనను ఎంతో విధేయతతో మనం కలిసిమెలిసి బృందంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దుకుందాం. అది రాకెట్ సైన్స్ కాదు. ఇన్నర్ పీస్తో మొదలై గ్లోబల్ పీస్ వరకు వెళదామని ఇదొక మానవత్వపు ఒక ప్రయోగాన్ని నేను ఈ పుస్తక రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను.